నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కలుస్తున్నారు. అంటే ఏ రిలేషన్తో ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కలుస్తున్నారు? ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మంది అరెస్ట్ అవుతూ వచ్చారు, కానీ ఎవరిని కలవలేదు. ఇక్కడ ఇంకొకటి, వీళ్ళిద్దరూ బ్రాహ్మిన్స్. అంటే ఈ బ్రాహ్మిన్స్ ఒకరు అరెస్ట్ అవడం వల్ల ఉండవల్లి గారు వెళ్తున్నప్పుడు అందరూ ఏమంటున్నారంటే బ్రాహ్మణులందరూ కూడా కూటమి ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు, ఒక బ్రాహ్మణుడిని కక్షపూరితంగా అరెస్ట్ చేసి హింసిస్తున్నారు అంటూ మాట్లాడుతున్నారు. అసలు వాస్తవం ఏంటి, ఎలా చూడాలి వీళ్ళిద్దరి కలయికని? సో దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు బ్రాహ్మిన్స్, ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా బ్రాహ్మిన్స్. అయితే ఈయన పిఎస్ఆర్ గారిని కలవడానికి వెళ్తున్నారు. చాలా వరకు అందరూ అంటుంది ఏంటి అంటే బ్రాహ్మణ్ణి కావాలని అరెస్ట్ చేసి కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది, దీనికి సంబంధించి బ్రాహ్మణులందరూ ఆగ్రహంగా ఉన్నారు అంటున్నారు. అసలు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఉండవల్లి గారు కలవాల్సిన అవసరం ఏంటి? వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి సార్, ఎలా చూడాలి? పిఎస్ఆర్ ఆంజనేయులు గారు మొన్న సస్పెన్షన్కి గురయ్యే వరకు డీజీపీ హోదాలో పనిచేసిన ఐపీఎస్ అధికారి, యూనిఫామ్ డ్యూటీలో ఉన్నారు ఆయన. అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా లాయర్గా, అలాగే 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్సభకి ఎన్నికైన ప్రస్తుత మాజీ లోక్సభ సభ్యుడు. మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పోలీస్ అధికారిగా తన విధులు నిర్వహించే సందర్భంలో ఎవరినైనా ఆయన హయాంలో అరెస్టులు చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చేసిన తప్పు ప్రాతిపదికగా అరెస్ట్ చేశారా, వాళ్ళు పుట్టిన కులం ప్రాతిపదికగా అరెస్ట్ చేశారా? ఆయన జీవిత కాలంలో దాదాపుగా 30 సంవత్సరాల పైగా ఐపీఎస్ అధికారిగా కెరీర్ ఉంది ఆయనకి. ఈ 30 సంవత్సరాల కెరీర్లో కొన్ని వేల మంది ఆయన హయాంలో అరెస్టులు జరుగుంటాయి కదా. ఆయన ఉద్యోగ విధుల నిర్వహణలో భాగంగా గుంటూరు ఎస్పీగా పనిచేసిన రోజున కౌన్సిలింగ్ పేరిట గుంటూరు ఎస్పీ కార్యాలయం డార్మెటరీకి పిలిపించి చాలా మంది మీద లాఠీ చార్జీలు చేయించారు కదా. వాళ్ళు రౌడీ షీటర్లను సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారనో ఆ ప్రాతిపదిక మీద వాళ్ళని పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్లు ఇచ్చారా? లేదు వాళ్ళు పుట్టిన కులం ప్రాతిపదికగా ఈయన వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాడా? ఆ రోజు వాళ్ళ మీద ఆయన వాళ్ళు పుట్టిన కులం ప్రాతిపదికగానే చర్యలు తీసుకొని ఉంటే ఈ రోజు ఈయన కూడా బ్రాహ్మణుడు కాబట్టి అరెస్ట్ చేశారని చెప్పని భావించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ రోజు ఈయన ఒక ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యాడు. ఆయన ఇష్యూలో ఇన్వాల్వ్ కావటం వల్ల ఒక అమాయకపు మహిళకి అన్యాయం జరిగింది. ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి ఈయన పాత్ర నిర్ధారణ చేసుకున్న తర్వాత ఈయన సహచర ఐపీఎస్ అధికారి ఈయన ప్రోద్బలంతో మేము తప్పు చేశాము అని చెప్పని రాతపూర్వక వాంగ్మూలం ఇచ్చిన తర్వాత అప్పుడు ఆయన మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అటువంటప్పుడు బ్రాహ్మణుడు అనే ప్రశ్న ఎక్కడ ఉత్పన్నం అవుతుంది? ఇవాళ బ్రాహ్మణులు ప్రధానంగా పురోహితులు అంటారు. వారి వృత్తి అంటే పురం హితం కోరేవారు. వాళ్ళు సర్వేజన సుఖనోభవంతు అంటారు. అంటే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పని ఆశీర్వదిస్తారు. అటువంటి పురహితం కోరే వారిని బ్రాహ్మణులు అంటారు తప్ప ఒంటి మీద ఉన్న యూనిఫామ్ని దుర్వినియోగం చేసి ఆనాటి నుంచి ఈనాటికి దాకా ప్రజలని భౌతికంగా క్రూరత్వంతో హింసించిన వాళ్ళని ఇవాళ బ్రాహ్మణులు అని చెప్పని వెనకేసుకొచ్చి ఆ బ్రాహ్మణత్వానికే అప్రతిష్ట తెచ్చినట్టు ఉంది. ఇటువంటి వాళ్ళని బ్రాహ్మణులనే ముసుగులో సమర్థించే ప్రయత్నం చేస్తే మనం దేవుడిని మనం తాకి నమస్కారం చేసుకోలేం. మనకి దేవుడికి మధ్య సంధానకర్తలుగా బ్రాహ్మణులు ఉంటారు. ఆ బ్రాహ్మణులకి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటాం. వయసులో మనకన్నా చిన్నవాళ్ళైనా సరే అర్చకత్వం నిర్వహించే వారికి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేస్తాం. అటువంటి గౌరవభావం వాళ్ళ పట్ల వ్యక్తం చేస్తున్నాము అని అంటే దానికి అనుగుణమైన నడవడిక వారి వైపు నుంచి కూడా ఉండి తీరాలి. తాగేసి తిరిగేసి సమాజం మీద రౌడీజం చేస్తూ నేను బ్రాహ్మణుని అంటే ఆ గౌరవ మర్యాదలు పొందే వాళ్ళకి అవమానం. ఇవాళ సీతారామాంజనేయులు లాంటి వాళ్ళని తప్పుల మీద తప్పులు చేసుకుంటా వెళ్ళి లోక్సభ సభ్యుడిగా ఉన్న రఘురామకృష్ణరాజు గారిని కస్టడీ టార్చర్కి ఎందుకు గురి చేయించారు? ఇవాళ ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉండి అందులో కుంభకోణాలు చేయడానికి బ్రాహ్మణత్వం అనుమతి ఇచ్చిందా? బ్రాహ్మణులు కాబట్టి ఏ తప్పైనా చెయ్యొచ్చు అని చెప్పని చలామణి చెయ్యాలి అని చెప్పని అనుకుంటున్నారా? కాబట్టి ఇక్కడ నేను అనుకోవటం కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ప్రజా జీవితంలో ఉన్నారు. సుదీర్ఘకాలంగా లాయర్ వృత్తిని కొనసాగించారు. అలాగే ఇవాళ రాజకీయ నాయకుడిగా కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గారు.
ఆయన కులస్తులు మాత్రమే ఓటేస్తే ఆయన లోక్సభకు ఎంపిక కాల. ఒక రాజకీయ పక్షానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆ రాజకీయ పక్షం అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆ రాజకీయ పార్టీని ఆరాధించే అన్ని కులాల అన్ని మతాల ఓటర్ల ఓటుతోటి ఆయనకి ఆ పదవి దక్కింది. ఆ మాత్రపు అవగాహన లేని అనుభవ రాహిత్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కాదు. కాబట్టి వాళ్ళ సీతారామాంజనేయులు గారిని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కలవటానికి కులం ప్రాతిపదిక అని చెప్పని నేను అనుకోవటంలా. కానీ ఇంకొక కారణం, ఇంకొక ఎజెండా ఉంది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారికి అనుంగు అనుయాయుడు. రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతోటే తనకు ఆ గుర్తింపు గౌరవం దక్కింది అని చెప్పని పదే పదే చెప్తూ వచ్చారు. రాజశేఖర రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు సుస్థిరం చేయడం కోసం, రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారిని బలోపేతం చేయడం కోసం ఆయన ఇబ్బందుల పాలు చేస్తున్నారు అనుకున్న వాళ్ళ మీద మొదటి నుంచి కూడా విరుచుకు పట్టడం అనేది ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి వెనతో పెట్టిన విషయం. దానికి ఆయన వేసుకునే ముసుగు ఏంటంటే ఎక్కడ అవినీతి జరిగినా నేను వాసన బట్టి పసిగడతాను అని చెప్పని చెప్తారు. మరి అదే రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన ఎన్నో కుంభకోణాలు, హత్యలు, నేరాలు, ఆస్తుల అన్యాక్రాంతాలు, దాడులు, దౌర్జన్యాల గురించి ఎప్పుడు ఎక్కడ మా పాలనలో మా ప్రభుత్వంలో ఈ తప్పు జరుగుతుందని చెప్పి ఆయన ఒక్క సందర్భంలో కూడా ప్రస్తావించడం మనం చూడాలి. కానీ రాజశేఖర రెడ్డి గారి ప్రత్యర్థులను మాత్రం ఏదో ఒక రకంగా తనకున్న వాగ్దాటితోటి ఇబ్బందులు పాలు చేసే ప్రయత్నం చేశాడు. అదే సందర్భంలో నేను ఇప్పుడు రాజకీయంగా విరామం ప్రకటించున్నా, విశ్రమించున్నా, ఏ రాజకీయ పక్షంతో అసోసియేట్ అయ్యి లేను అని చెప్పని చెప్తూ కూడా ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆయన స్పందించకపోవచ్చు, కానీ తాను పుట్టి పెరిగిన రాజమండ్రికి కష్టం వచ్చినా ఆయన స్పందించకపోవచ్చు, కానీ తన రాజమండ్రిలో జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన విధ్వంస పర్యాసానం రాష్ట్రానికి రాజధాని కూడా లేని స్థితి సృష్టిస్తే ఆ రాజధాని రైతులు ప్రభుత్వం చేత మోసగింపబడ్డాము అని చెప్పని వాళ్ళు అమరావతి టు అరసవెల్లి అని చెప్పని ఒక యాత్ర సంకల్పించుకుంటే తాను నివాసం ఉండే రాజధానిలో మహిళా రైతుల మీద వాటర్ బాటిల్స్, పెట్రోల్ ప్యాకెట్లతోటి దాడి చేస్తుంటే, చెప్పులు విసిరి వాళ్ళని అవమానిస్తూ ఉంటే ఇది తప్పు అని చెప్పని ఖండించని నేపథ్యం ఉండవల్లి అరుణ్ కుమార్ గారిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎన్ని తప్పులు జరిగినా ఆయన ఖండించడం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎక్కువ అవుతా ఉన్నప్పుడు ఆ విమర్శల ఇంటెన్సిటీ తగ్గించడానికి జగన్మోహన్ రెడ్డి గారే కాదు అందరూ తప్పులు చేస్తున్నారు అని చెప్పని ఇష్యూని జనరలైజ్ చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి తప్పును, జగన్మోహన్ రెడ్డి గారి నేరాలను, జగన్మోహన్ రెడ్డి గారి మోసాలను గ్రావిటీ తగ్గించే ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో అధికారులను అడ్డం పెట్టుకొని ఎన్ని తప్పులు చేశాడు అనేది ఒక్కొక్కటిగా నిర్ధారణ అవుతున్న నేపథ్యంలో ఇవాళ ఈ అధికారి గనక నోరు విప్పి విచారణ అధికారులకి ఎవరి ఆదేశాలతో తాను తప్పులు చేయాల్సి వచ్చింది అనేది బయట పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. కాబట్టి ఇప్పుడు ఈ కులం కార్డు జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాలో భాగంగా వాడే ప్రయత్నం చేస్తుండవచ్చు. అంతే తప్ప రాష్ట్రంలో బ్రాహ్మణులకి చాలా సందర్భాల్లో చాలా అవమానాలు ఎదురైనాయి. అలాగే రాష్ట్రంలో చాలా ఆలయాల మీద దాడులు జరిగినాయి. అప్పుడెప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి బ్రాహ్మణత్వం గుర్తుకు రాలా, వారికి అండగా ఉండాలనే ప్రస్తావన కూడా చేయలే. మరి ఇప్పుడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి ఒక కరుడు గట్టిన క్రూరత్వాన్ని ప్రదర్శించిన అధికారి రూల్ ఆఫ్ లాని అతిక్రమించి బిజినెస్ రూల్స్కి కట్టుబడకుండా అత్యంత హేయంగా ప్రత్యర్థుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థుల్ని హింసించి చేయకూడని తప్పులన్నీ చేసి ఒక ముంబైకి సంబంధించిన డాక్టర్ కాదంబరి జత్వాని, ఒక ఉన్నత కుటుంబానికి సంబంధించిన మహిళని రాష్ట్రానికి ఏ మాత్రం సంబంధం లేని కేసులో అరెస్టు చేసి జైలు పాలు చేసి వాళ్ళ కుటుంబాన్ని వేధింపులకు గురి చేసి ఎవరో సజ్జన్ చింతాల మీద ఆమె నమోదు చేస్తున్న కేసుని విత్డ్రా చేయించడంలో భాగంగా పిఎస్ఆర్ ఆంజనేయులు పన్నిన ఒక పాశవిక చర్యకి ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు దానికి తగిన శిక్ష అనుభవిస్తుంటే ఆ కేసు విచారణలో పిఎస్ఆర్ ఆంజనేయులకి మద్దతు తెలపడం వల్ల ఉండవల్లి అరుణ్ కుమార్ తన స్థాయిని తగ్గించుకుంటున్నాడు. అదే సందర్భంలో బ్రాహ్మణులు అనే పేరిట పోలరైజేషన్కి ప్రయత్నం చేస్తే 100% అదే బ్రాహ్మణులకి వ్యతిరేకంగా, అదే హిందుత్వానికి వ్యతిరేకంగా రెండో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఏ కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నాడో తెలుసుండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాని కొనసాగించడానికి, బలపరచడానికి చేసే ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రయత్నాలు బ్రాహ్మణుల నుంచి ఆయనకైతే మద్దతు తీసుకురావు, పిఎస్ఆర్ ఆంజనేయులకి అసలు మద్దతే తీసుకురావు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.